ఇప్పటికే భారీ సినిమాలతో హౌస్ఫుల్ అయిన 2027 సంక్రాంతి బరిలోకి మరిన్ని క్రేజీ సినిమాలు ఒక్కొక్కటిగా వచ్చి చేరుతున్నాయి. భారీ మల్టీ స్టారర్లు, క్రేజీ చిత్రాల మధ్య మేమున్నామంటూ పండుగ సీజన్ ని టార్గెట్ చేస్తున్నాయి. అసలే ఫుల్ రద్దీగా మారిన రాబోయే సంక్రాంతి బాక్సాఫీస్ రేస్లోకి తాజాగా ఎంట్రీ ఇస్తున్న ఆ కొత్త సినిమాలేంటో చూద్దామా? ఐఐహెచ్ఎం స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. 2024 సంక్రాంతికి హనుమాన్తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన పీవీసీయూలో భాగంగా నిర్మిస్తున్న మహాకాళి సినిమాను 2027 జనవరి 8న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న భారీ చిత్రం సంబరాల ఏటిగట్టు జనవరి 12న విడుదల కానుందని తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ మొదట్లోనే ఈ రెండు కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో హసిద్ గోలీ తెరకెక్కించబోయే రవితేజ, శ్రీవిష్ణు క్రేజీ మల్టీ స్టారర్ కూడా సంక్రాంతి బరిలోనే నిలవనుంది. దీనికి వీరాది వీరులట టైటిల్ పరిశీలనలో ఉంది. మాస్ రాజా ఎనర్జీకి శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ తోడైతే థియేటర్లలో నవ్వుల జాతర ఖాయమే. పండుగ సీజన్ కు కావలసిన అంశాలు పుష్కలంగా ఉండేలా పక్కా ప్లానింగ్ తోనే ఈ మల్టీ స్టారర్ ను రేస్ లో నిలబెడుతున్నారు. కార్తీ, మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ కాంబినేషన్ లో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం కూడా పొంగల్ 2027 బరిలోనే ఉంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా కార్తీకి ఉన్న బలమైన మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని పండగ వేళ రెండు భాషల్లో గ్రాండ్ గా థియేటర్లోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. కళ్యాణ్ శంకర్ అంటే కడుపులు చెక్కలయ్యేలా కామెడీ ఖాయమే. స్ట్రైట్ తెలుగు సినిమాలకు తోడు డబ్బింగ్ విభాగం నుంచి రజనీకాంత్ నటిస్తున్న ధర్మన్ కూడా సంక్రాంతికి బరిలోకి దిగేలా కనిపిస్తోంది. రజనీకి ఉండే క్రేజ్ దృష్ట్యా పండగ సీజన్ లో మంచి స్క్రీన్స్ దక్కడం పక్కా. దాంతో స్టార్ హీరోలు, మల్టీ స్టారర్లు, పాన్ ఇండియా చిత్రాలతో 2027 సంక్రాంతి బాక్సాఫీస్ పోరు కనివిని ఎరగని రేంజ్ లో రసవత్తరంగా మారబోతోంది. మరిందులో చివరి వరకు రేసులో ఉండేవెన్నో.